జగన్ దెబ్బకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న చంద్రబాబు. ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిగురుటాగులా వణికిపోతున్నారట. తన బొక్కలన్నీ బయటపడేలా జగన్ ఢిల్లీ వేదికగా వేసిన స్కెచ్ తో దిమ్మదిరిగిపోయిన బాబు తన పీఠానికి ఎసరు పెట్టేలా జగన్ చేశాడని శివాలెత్తిపోతున్నారని అంటున్నారు. అందుకే ఏకంగా ఢిల్లీ పర్యటన పెట్టుకుని బీజేపీ నేతలను బతిమాలుకునేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎమ్మెల్యేలచే పార్టీ ఫిరాయించడమే కాకుండా చంద్రబాబు వారికి నిస్సిగ్గుగా మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అంతటా వ్యతిరేకత వచ్చినా బాబు ఏమాత్రం తగ్గలేదు. దీంతో క్షేత్రస్థాయి నిరసనలు మొదలుకొని ప్రజాస్వామ్యత పోరాటం వరకు జగన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లి రాజ్యాంగబద్ధ అయిన రాష్ట్రపతి మొదలుకొని కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో సమావేశం అయ్యారు. బాబు బాగోతాలను వివరించారు. అంతేకాకుండా సిపిఐ, సిపిఎం, జేడీయూ వంటి కీలక జాతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలతో భేటీ అయిన జగన్ బాబు తప్పిదాలను పోసగిచ్చినట్లు తెలియజేశారు. ఈ పరిణామాలతో షాక్ తినడం బాబు వంతు అయ్యింది. అందుకే ఆ మరుసటి రోజు విశాఖలో జరిగిన సభలో తన అసహనాన్ని వెళ్లగక్కారు. జగన్ ఢిల్లీకి వస్తే అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారంటూ కేంద్ర మంత్రులపై ఆడుపోసుకున్నారు. ఇది సరైంది కాదని బాబు వాపోయారు. అయితే కేంద్ర మంత్రులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కొందరు బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో సీన్ మారిపోతుందని గమనించిన బాబు ఢిల్లీకి పయనం అవుతున్నారని చెప్తున్నారు. పేరుకు ఎన్డీఏ నేతల విందు సమావేశానికి హాజరు అని చెప్పుకున్నప్పటికీ తన తప్పిదాల నుంచి కాపాడుకునేందుకు రక్షణ కోసమే బాబు పర్యటన అంటున్నారు. బాబు బాగోతాలో తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు ఆయనతో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి కొసమెరుపు కేబినెట్ హోదాకు సమానమైన ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటారనే చిన్న లాజిక్ 30 ఏళ్ల అనుభవం గల రాజకీయ నేత మర్చిపోవడం ఏమిటని పలువురు సెటైర్లు వేస్తున్నారు. For more videos, please subscribe our channel.